హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐసీఎంఆర్ అనమాట, ఎన్ఐఓహెచ్. దీనికి సంబంధించి మనకి 27 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు 21 నవంబర్ 2024న. టోటల్గా 27 వేకెన్సీస్కి సంబంధించి అసిస్టెంట్ అనమాట ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, యూఆర్కి ఇచ్చారు. టెక్నీషియన్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ల్యాబ్ అటెండెంట్ టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కేటగిరీ యూఆర్లో ఉన్నాయి, అలాగే ఎస్టీలో ఉన్నాయి అనమాట, అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా ఉన్నాయి. మీ కేటగిరీలో కనుక లేకపోతే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దానికి మీరు అప్లై అయితే చేసుకో. ఇవన్నీ మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. పర్మనెంట్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, మన ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మనకి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి, 50% మార్క్స్ అయితే ఉండాలి, అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఏదో ఒక రిజిస్టర్డ్ ల్యాబ్లో లేదంటే ఐటీఐ ఉన్నా కూడాను ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్లో సరిపోతుంది. 25 years ఏజ్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అనమాట. ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 30 years. అలాగే ఇక్కడ టెక్నీషియన్ 1కి సంబంధించి కూడాను మనకి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి, సైన్స్ సబ్జెక్టులు చదువుకొని ఉండాలి, 55% మినిమం అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే డిఎంఎల్టీ సర్టిఫికేట్ అయితే కావాలి. దీనికి సంబంధించి కూడా 28 years ఏజ్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అసిస్టెంట్ ఏదైతే ఉన్నాయో క్లర్క్ జాబ్స్, దీనికైతే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమం అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 30 years అప్పుడు ఏదైతే ఇచ్చారు ఎస్సీ ఎస్టీలు 35, ఓబీసీ వాళ్ళకైతే ఎన్సీఎల్కి 33 అంటే 33 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసరికి మనకి గాంధీనగర్, అహ్మదాబాద్, గుజరాత్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వేరే చోట సెంటర్స్ అయితే లేవు. అలాగే దీనికి సంబంధించి పోస్టింగ్ వచ్చేసరికి మనకి అహ్మదాబాద్ అలాగే బెంగళూరు యూనిట్లో కూడా ఐసీఎంఆర్లో డిప్యూట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 0.25 రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ కూడా తీసేస్తారనమాట. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఆల్ రిటర్న్ టెస్ట్ షాల్ బి కండక్టెడ్ ఎట్ అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ ఓన్లీ. అక్కడ మాత్రమే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అయితే పర్ పోస్ట్కి పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అంటే 50% కన్సెషన్ అయితే ఇచ్చారనమాట. అదైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మీరు ఫీజు అయితే పే చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ చదువుకోవాలన్నీ కూడా కిందకి రావాలి. ఇక్కడ అసిస్టెంట్గా అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. టెక్నీషియన్కి 1 అయితే ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ అయితే ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. దీంతో తర్వాత లాగిన్ అవుతాం అనమాట. ఫర్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం అనమాట. పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అయితే చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. తర్వాత లాగిన్ అవటం కోసం అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం, అలాగే మొబైల్ నెంబర్, మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ జెండర్లో ఓబీసీని, ఎస్సీ ఎస్టీని, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే బటన్ ఉందన్నమాట, బ్లూ బటన్, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది, డిస్ప్లే చేస్తున్నారు అనమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి. లాంగ్వేజ్ డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ప్రివ్యూ చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్, ఇంకా ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ పే చేయాలని చెప్పి చూపిస్తున్నారు అనమాట. అప్లై అయిన బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట ఇది. ఇక్కడ టైటిల్ అనమాట, మిస్టర్, మిస్సెస్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం
మీకు 10th మెంబర్స్ ప్రకారం ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ లేకపోయినా వదిలేసుకోవచ్చు, సర్ నేమ్ లాస్ట్లో ఎంటర్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏది ఎలా ఉందో అదేవిధంగా 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్స్ నేమ్. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అప్లికబుల్ అయితే అవుతుంది. కేటగిరీ యువరా, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ది అనమాట, 1 సంవత్సరం లోపుది అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ నుండి సెలెక్ట్ చేసుకున్న ఫైల్ పీడిఎఫ్ దాంట్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మెరిట్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వేసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు కనుక ఐసీఎంఆర్ ఎంప్లాయీ కానీ ఏదైనా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వేసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే స్ట్రీట్ అన్నీ ఎంటర్ చేయాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తవి లేకపోతే పాతవి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే మన అదర్స్ ఆప్షన్ లేదనమాట. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీరు పాత సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అయిపోతాయి అనమాట. ఇంకా ల్యాండ్లైన్ ఏదైనా ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే లేదు. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నేషనాలిటీ ఇండియన్ అనమాట, సేవ్ నెక్స్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మొదటి 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అవి సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి, సిబిఎస్ఈనా ఏంటి అనేది ఇక్కడ. అలాగే క్లాస్ అని ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక సిజిపిఏలకైతే దాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ అనమాట, 10th క్లాస్ సర్టిఫికేట్ 1 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలి అనేది సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. స్కూల్ కాలేజీ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగా ఇంకా కిందకి వచ్చేస్తే ఐటీఐ ఉన్న వాళ్ళు ఐటీఐ అనమాట, ఐటీఐ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఐ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అయితే ట్రేడ్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే చేశారో ఐటీఐ అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ ఐటీఐ సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు, అడ్మిషన్ అనమాట. ఐటీఐ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ పోస్ట్కి మీరు అప్లై చేస్తూ ఉంటే కనుక సపోజ్ అసిస్టెంట్ పోస్ట్కి ఇక్కడ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి అన్నీ ఉన్నాయన్నమాట. బీ ఫార్మా, బీ నర్సింగ్, బీకామ్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా ఉంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషలైజేషన్ అడిగారు, దీంట్లో చేసి యూనివర్సిటీ నేమ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్న సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పోస్ట్ కానీ మీరు అప్లై చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు కరెంట్ చేస్తూ ఉంటే జాబ్ టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ అంటే కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ పోస్ట్ చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు ఆ జాబ్ నుంచి బయటికి రిలీవ్ అయ్యారో. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నేచర్ ఆఫ్ వర్క్ ఎంటర్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 1 MB వరకు అప్లోడ్ చేయాలి. పే స్కేల్ ఎంత, ఇది కనుక ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అయితే హాస్పిటల్, లేకపోతే నో అనమాట. యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ లాంగ్వేజ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ సపోజ్ ఇంగ్లీష్, తెలుగు అన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. రీడ్, రైట్, స్పీక్, మీరు రీడ్ చేయాలైతే రీడ్, రైట్ అలాగనమాట టిక్ ఆన్ చేయాలి. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మీరు 10th కానీ ఇంటర్లో కానీ చదువుకొని ఉంటే పెట్టుకోవచ్చు. యాడ్ అనాలి, ఓకే అనాలి. అలాగే ఇంకొక లాంగ్వేజ్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. రీడ్, రైట్ అలాగే అన్నీ కూడా. హిందీ వస్తే హిందీ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా ఓకే అనాలి. ప్రొసీడ్ టు నెక్స్ట్ ఉంది, నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మేట్లో అనమాట. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మేట్లో. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, సెంటర్ ఆఫ్ అప్లై, ఇది ఒకటే ఆప్షన్ అనమాట. NIOHకి టిక్ ఆన్ చేసుకోవాలి, సేవ్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డిక్లరేషన్ టిక్ ఆన్ చేయాలి, యాక్సెప్ట్ అనాలి, తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసి వాలిడ్ అప్లికేషన్ చేసుకోవాలి, లేదంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలి. ఒకవేళ ఫీజు కనుక మీకు అమౌంట్ కట్టే కనుక ఇక్కడ అప్డేట్ కాకపోతే 3 days అయితే వెయిట్ చేసుకోండి. 72 hours టైం పడుతుంది అనమాట అప్డేట్ అవడానికి. మీరు ఇమీడియట్గా అయితే సెకండ్ టైం అయితే ఫీజు అయితే పే చేయకండి.
మీరైతే వెయిట్ చేయాలి. ఇక్కడ ప్లీజ్ వెయిట్ టిల్ 72 hours అనమాట. అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు మీరు ఫీజు అయితే రీపే అయితే చేసుకోవచ్చు. ఇక క్లిక్ పే టు అప్లికేషన్ ఫీజు అనేది ఏమి క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అన్నీ వచ్చాయి. నెఫ్ట్ కూడా వచ్చింది. ఏదో ఒక కార్డ్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మీరు ఇంకొక పోస్ట్కి అప్లై చేయాలంటే దాని ఆపోజిట్ లింక్ అయితే ఉంది. ఆ పోస్ట్కి ఆపోజిట్ అక్కడ అప్లై అనే బటన్ దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే సెపరేట్గా అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి.